ఈరోజు మనం మన చేతులారా మన కుటుంబాలను చిన్నభిన్నం చేసుకుంటా, దేవుడు నా జీవితంలో మేలు చేయలేదు, దేవుడు ఉంటే నా జీవితంలో అద్భుతం చేయమని చెప్పండి, పాస్టర్ గారు ప్రార్థన చెయ్యండి, ఆ పలానా ఆయనకి కూడా చెప్పాను, పలానా అమ్మగారికి చెప్పాను, పలానా సిస్టర్కి చెప్పాను. ఏమండి, నువ్వు కడుపు నిండా అన్నం తినకుండా వాళ్ళు ప్రార్థన చేస్తే నీ కడుపు నిండిద్దా? మోకాళ్ళు ఉంచాల్సింది ఎవరు? ఎవరు ఎవరు నేనే కదా. ప్రార్థన చేయాల్సింది ఎవరు? దేవుణ్ణి అడగాల్సింది ఎవరు? రాజు దగ్గరికి వెళ్ళి యెషయా ప్రకటించి ఆయన వెళ్ళిపోయాడు అంతే. ఒక్క దెబ్బలో ఆయన మోకాల్లోంచి ప్రార్థన చెయ్యగానే ఆయుష్కాలములన్నింటిని పొడిగిచ్చేసాడు దేవుడు. ఈరోజు నీ స్థితిని, నీ పరిస్థితులను ఎవ్వరు మార్చలేరు, ఒక్కళ్ళే మార్చగలరు. ఎవరు?